తుళ్లూరు మండలం పెద్దపరిమిలో సిఆర్డీఏ అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో విడత భూ సమీకరణ కోసం గ్రామ సభ ఏర్పాటు చేశారు సిఆర్డీఏ అధికారులు. ఈ సందర్భంగా రాజధాని పేరుతో గతంలో భూములిచ్చిన రైతులకు ఏం న్యాయం చేశారు అని అధికారులను రైతులు నిలదీశారు. ఇన్నేళ్లైనా గతంలో రైతులకు డెవలప్ చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. గతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లా తాము ఇబ్బంది పడాలి అని అనుకోవడం లేదు అన్నారు. ఎంత టైంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తారో రాతపూర్వకంగా ప్రభుత్వం తమతో అగ్రిమెంట్ చేసుకోవాలి అని తేల్చి చెప్పారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మహేశ్వరి, తుళ్లూరు మండలం పెదపరిమిలో ఈరోజు సిఆర్డీఏ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. అందులో భాగంగా రెండో విడత భూ సమీకరణకు సంబంధించి రాజధాని కోసం మీరు భూములు ఇవ్వాలి అంటూ అధికారులు రైతులను కోరారు. అయితే ఎక్కువ మంది తెలుగుదేశం సానుభూతి పరులు, ఎక్కువ తెలుగుదేశం నాయకులే హాజరయ్యారు. ఎందుకంటే పెద్దపరిమిలో తెలుగుదేశం నాయకుల పొలాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే వాళ్ళంతా ఒకటే చెప్పారు, గతంలో రాజధాని కోసం భూములు తీసుకున్నారు, ఆ రైతులకు మీరు ఏం న్యాయం చేశారు? 3 సంవత్సరాల్లో రిటర్నబుల్ ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తామన్నారు, ఎందుకు మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోయారు? ఇప్పుడు మేము భూములు ఇచ్చినా అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు స్పష్టంగా ఎన్ని సంవత్సరాల లోపు అభివృద్ధి చేసి మాకు ప్లాట్లు ఇస్తారు? ఒకవేళ కనుక ప్రభుత్వం సమయం ఏదైతే నిర్ణీత సమయం కేటాయించిందో ఆ లోపు కనుక ప్లాట్లు ఇవ్వలేకపోతే మాకు నష్టపరిహారంగా ఏమి ఇస్తారు? ఏదైనా సరే స్పష్టంగా మీరు లిఖితపూర్వకంగా మాతో ఒప్పందం చేసుకోవాలి. ప్రభుత్వమే మాతో ఒప్పందం చేసుకుంటేనే భూములు ఇస్తాము, లేకపోతే లేదు అని కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేమైతే మరొకసారి మిమ్మల్ని నమ్మి మోసపోదలుచుకోలేదని కూడా తేల్చి చెప్పారు రైతులు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.